కుంభరాశి వారికి 20, 21, 22 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చక్రం తిప్పబోతున్నారు. దరిద్రాలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా కోరుకుంది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అద్భుతాలను చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారబోతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, కుంభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక కుంభరాశి గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. కుంభరాశి వారు ఏంటంటే కనుక చాలా మంచి మనసులు కలుగుంటారు. కుంభరాశి చాలా అంటే మంచి వ్యక్తులండి. అంటే హెల్పింగ్ నేచర్ వ్యక్తులు. ఎక్కువగా ఏంటంటే కనుక స్వార్థం లేకుండా చక్కగా ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇతరుల మీద కుళ్ళు కుతంత్రాలు కాకుండా ఏంటంటే కనుక అందరూ బాగుండాలి, అందరిలో మనం బాగుండాలి అనే కోరుకునే రకం వ్యక్తులు అనమాట. అంటే ఏదైనా హెల్ప్ కావాలని అడిగితే మాత్రం ఇట్టే చేసేస్తూ ఉంటారండి. నేను ఎందుకు చెయ్యాలి, అసలు నువ్వు ఎవరు అన్నట్టుగా ఏంటంటే కనుక ప్రశ్నించడు. వెంటనే ఏంటంటే కనుక వీరికి తోచిన హెల్ప్ అనేది చేస్తారు. అంటే ఇటు ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, బంధువర్గం నుంచి కావచ్చు, వీరికి ఏంటంటే కనుక మంచి పేరు ఉంటుంది, ఆదరాభిమానం అనేది ఉంటుంది. అలానే కాకుండా వీరు చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక కంప్లీట్గా పూర్తి చేస్తారండి. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. కుంభరాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా కష్టాలతో ఏంటంటే కనుక సతమతం అవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా దరిద్రాలు పట్టి పీడిస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక వీరు ఒక్కరే ఉండి ఒంటరిగా ఏడుస్తూ ఉంటారు. ఎలా అంటే కనుక నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, నేనెందుకు ఎవరికి ఏం పాపం చేశాను, భగవంతుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు, నేను ఇంత మంచి చేసినా కానీ భగవంతుడు నాకెందుకు చెడు చేస్తున్నాడు అన్నట్టు ఏంటంటే కనుక కొన్నిసార్లు దుఃఖిస్తారండి. ఖచ్చితంగా దుఃఖిస్తారు. కాకపోతే ఏంటంటే కనుక బయటికి చెప్పుకోరు. ఈ సమస్య ఉంది, ఇలా నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ విధంగా ఏంటంటే కనుక నేను సఫర్ అయిపోతున్నాను అన్నట్టుగా ఎవ్వరికి ఎప్పుడు కూడా ఏది చెప్పారండి. ఎంత బాధ ఉన్నా సరే మనసులోనే పెట్టుకుంటారు. అలానే కాకుండా ఎంత ఇబ్బంది ఉన్నా వీరే అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇతరులకు చెప్పటం కానీ, ఇతరులతో పంచుకోవటం కానీ ఇలాంటివి మాత్రం చేయరన్నమాట. కానీ వీరు మాత్రం ఖచ్చితంగా ఒక బండ గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటారండి. ఈరోజు డబ్బు ఉందని ఏం చూయించుకోరు, అలా అని లేదని మాత్రం ఏం అంటే నిరుత్సాహపడిపోయి నా దగ్గర ఏం లేదన్నట్టుగా చెప్పుకోరండి. ఒకే రకంగా ఉంటూ ఉంటారు. ఒకే రకంగా ఏంటంటే కనుక ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. యాటిట్యూడ్ అనేది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఓవర్ యాక్షన్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉండవని చెప్పొచ్చు. అలానే కాకుండా ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వచ్చి పడ్డప్పుడు కొంచెం ఏంటంటే కనుక నిరుత్సాహపడిపోతారు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఇంకా కష్టాలకు అలవాటు పడిపోయి కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇంకా లేదులే, నా జీవితం అంతా కూడా కష్టాలతోనే సాగుతుంది కదా అన్నట్టుగా ఏంటంటే కనుక ధైర్యం తెచ్చుకుంటారు. వీరికి వీరే ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. అలానే ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా చేస్తారండి. ఏ పని చేసినా కానీ ఒక పని మొదలు పెడితే మాత్రం ఆ పనిలో ఏంటంటే కనుక జీవిస్తారని చెప్పొచ్చు. అంత బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తారనమాట. కానీ ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరు పాడైపోవాలి ఇలా కోరుకోరండి. మంచి మనసు కలుగుంటారు. అలానే కాకుండా కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఆ ఇబ్బందిని తొలగించుకోగలుగుతారు. అంత శక్తి సామర్థ్యాలు వీరుకుంటాయి. సంఘంలో మంచి పేరు అంటే ప్రతిష్టతను వీరి అంటే స్వతహాగా వీరే సంపాదించుకున్నారు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళే నిలబడాలి, ఎలాగైనా సరే అందరిలాగా ఎదగాలి, అందరిలాగా నేను కూడా ఉండాలి అన్నట్టుగా కోరుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అంటే డబ్బు లేక నరకం చూసిన రోజులు కూడా ఉన్నాయి. అలానే కాకుండా హెల్ప్ తీసుకుని వీరిని దూరం పెట్టిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీరిని ద్వేషించిన వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక వారిని వీరు ద్వేషించలేదని చెప్పొచ్చు. అలానే కొందరు ఏంటంటే కనుక కావాలని వీరి యొక్క స్నేహాలను తెగదెంపులు చేసుకున్నారు. బంధువర్గం నుంచి కూడా కొంచెం ప్రెషర్ ఉండి ఏంటంటే కనుక కొంచెం తెగదెంపులు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అలా అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎక్కడ కూడా బాధపడిపోరండి. ఆ పోనీలే అన్నట్టుగా ఏంటంటే కనుక లైక్ తీసుకుంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఆ పోనీలే అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక గమనించుకున్నట్టయితే ఈ 3 రోజులు కూడా అంటే 20, 21, 22వ తేదీలో ఒక రకంగా చెప్పాలంటే కనుక చక్రం తిప్పబోతున్నారు. ఇక్కడ చక్రం తిప్పబోతున్నారంటే అర్థం మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా వరకు కూడా మీ టైం నడవబోతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం, అన్ని పనులను పూర్తి చేసుకోవటం, పెండింగ్లో ఉన్న పనులతో సహా మీరు ఏంటంటే కనుక పనిని కంప్లీట్ చేయటం. ఇక్కడ మీకేంటంటే కనుక పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయండి. పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీకు ధనం అనేది పెరుగుతుందన్నమాట. అంటే పరిచయాలు ఏర్పడితే మీకు ఏం జరుగుతుందంటే కనుక పనులు రావటం కొంచెం లాభదాయకంగా ఉంటుంది. ఆ పరిచయాలు మీ లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది ఒక చెప్పాలంటే కనుక ఒక దారిలోకి వెళుతుందని చెప్పొచ్చు. అలానే మీరు ఇప్పుడు దారి తప్పారని కాదు, కాకపోతే ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళతారు. ధనాన్ని రప్పించుకోగలుగుతారు, డబ్బుని సంపాదించుకోగలుగుతారు, సంపాదన పెంచుకోగలుగుతారు. అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే అప్పులను తీర్చుకోగలుగుతారు. కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. పరిచయాల వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోండి. అందరికీ ఇలాగే జరుగుతుంది అని మనం అయితే 100% చెప్పలేం. కానీ 100కు ఏంటంటే కనుక ఒక 80% మాత్రం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే గ్రహాలు అనుకూలిస్తున్నాయి, స్థితిగతులు బాగున్నాయి, గ్రహాలు మీ వైపుకున్నాయి, చక్కగా ఒక క్రమంలో నడుస్తున్నాయి. గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే ఇబ్బంది అయితే పెద్దగా ఏం లేదండి. చాలా చక్కగా ఉండబోతుంది. అందుకే మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పొచ్చు. ప్రతీది కూడా అనుకూలంగా మారుతుంది. ప్రతీది కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మార్చుకునేంత శక్తి సామర్థ్యం
సామర్థ్యాలు మీకు ఉంటాయి. ప్రతి పనిని కూడా కంప్లీట్ చేయటం, పెండింగ్లు పెట్టకుండా అంటే చూసుకోవటం ఇలాంటివి చేస్తారు. కానీ కొన్ని పనులు పెండింగ్లో పడిపోతాయి. పనులు చేసి చేసి అలసిపోయి కొంచెం ఏంటంటే కనుకనండి కోపం వస్తూ ఉంటుందన్నమాట. మీరేంటంటే బాగానే ఉంటారండి, అన్ని గుణాలు అన్నీ బాగానే ఉంటాయి, కానీ కోపం వస్తే కంట్రోల్ అవ్వదండి. కోపం వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఏం చేస్తారో అర్థం కాదు. కొంతమంది ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుందండి. మీరు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ కోపం వల్ల ఏంటంటే కొంతమంది మీ మీద అంటే ఇలా ఏంటంటే కనుక లేనిపోనివి సృష్టిస్తూ ఉంటారనమాట. అందుకే మీరేంటంటే కనుక ఎప్పుడు కూడా అండి మీ ఎంత ప్రాణ స్నేహితులైనా సరే, మీకు సంబంధించిన వారైనా సరే ఏం చేయండి అంటే కనుక ఎప్పుడు కూడా ఏ విషయాలను చెప్పకండి. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, మీ కోపాన్ని కావచ్చు, ద్వేషాన్ని కావచ్చు వాళ్ళ ముందు ఏంటంటే ప్రదర్శించకండి. అదేంటంటే కనుక వారు ఆసరాగా తీసుకుని దాన్ని ఏంటంటే కనుక అడ్వాంటేజ్గా తీసుకుని దాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక మీ మీద పుకార్లు లేపటం, మీ మీద ఏంటంటే 1-2 అంటే ఇలా ఏంటంటే కనుక ఇలా సృష్టించడం జరుగుతుందన్నమాట. అందుకే చెప్పుకోకండి. ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. 20వ తేదీ అంతా కూడా బాగుంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. 20వ తేదీ మీకు అనుకూలంగా మారుతుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ప్రతి పని సక్సెస్ అవుతుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలకు కూడా బాగుంటుంది. కొంచెం రెస్ట్ మూడ్లో ఉంటారు. బంధువర్గంతో చర్చించే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఫ్యామిలీకి కూడా మీరు ఏంటంటే ఎక్కువ టైం అంటే కేటాయిస్తారు. బయటికి వెళ్ళటం కానీ, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కానీ ఇలాంటివి చేసుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలనుకుంటారు. కొన్ని మీ పర్సనల్ పనులను కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత 21వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అండి బ్రహ్మాండమైన సమయం అనమాట. ఈ రోజు మీకు ఖచ్చితంగా పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు ఏంటంటే కనుక మీకు చెప్పాలంటే మనం ముందే చెప్పాం కదా, అలా పనుల పరంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త. అలానే కాకుండా మధ్యవర్తిత్వం పనికి రాదండి. మీరు ఎంత మంచి చేయాలనుకుంటారు కానీ మీకు చెడ పేరు వస్తుందన్నమాట. మధ్యవర్తిత్వం మీకు పనికి రాదు, వెళ్ళకండి. నల్లటి వస్త్రాలను మాత్రం మీరు ధరించకండి. అలానే కాకుండా నల్లటి వస్త్రాలను ధరించి మాత్రం మీరు అంటే మంచి పనుల కోసం మాత్రం వెళ్ళకండి. మంచి అంటే చేయాలని మంచి కోసం వెళ్తారో అది చెడు జరుగుతుంది. నల్లటి వస్త్రాలను అవాయిడ్ చేయండి. ఇక అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, వీలుంటే సోమవారం కాబట్టి శివారాధన చేసుకోండి, ఇంకా మంచి ఫలితం అయితే వస్తుంది. 21వ తేదీ అనుకూలంగా మారుతుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల్లో ఆటంకాలనేవి ఉండవు. అంటే శివుడికి ఒక చెంబడి నీళ్లను అభిషేకించడం కానీ, లేదంటే ఇంట్లో దీపారాధన చేసుకోవడం కానీ మీ వీలుని బట్టి ఇలా చేసుకుంటే చాలా మంచిదనమాట. అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని అమ్మ వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళండి. అలా కూడా మీకు ఏంటంటే మంచి ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వెళ్ళిన దగ్గర ఏంటంటే కనుక అపజయం కాకుండా విజయాన్ని సాధించుకోగలుగుతారు. అక్కడ ఏంటంటే మీదే పై చెయ్యి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. అమ్మ నాన్నకు ఉండే అనారోగ్యం తొలగిపోతుంది. పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. పనులు అనుకూలిస్తాయి. పనుల పరంగా కూడా ఇక్కడ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయండి. ఏంటంటే కొంచెం ప్రెషర్ అనేది పెరుగుతుంది. పని వల్ల ఏంటంటే కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. బాస్ నుంచి కొంచెం ఒత్తిడి వల్ల ఏంటంటే కనుక కొంచెం మీకు కోపం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదొకటి కంట్రోల్ చేసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. మీరు చేసే పని దగ్గర ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా నీ పనితీరు బాగుంది, నువ్వు ఉండే విధానం బాగుంది అన్నట్టుగా ఉంటారనమాట, అంటూ ఉంటారు. మీరు అది విని కొంచెం సంతోషం కలుగుతుంది. అయినప్పుడు కూడా సంతోషం ఏంటంటే మీరు బయటికి చూయించుకోలేరు అంతే. ఇంకా మిగతా అదంతా కూడా బాగుంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే 22వ తేదీ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే 4 గంటల తర్వాత ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీకేంటంటే కనుక చిన్నపాటి అనారోగ్యం అంటే కనుక బాగా మెడనరాలు లాగటం కానీ, బాడీ పెయిన్స్ రావటం కానీ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అదొకటి చూసుకోండి. అలానే కాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు ఈ మంగళవారం రోజు అంటే 22వ తేదీ కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా కొంచెం మాట్లాడేటప్పుడు కూడా కొంచెం అంటే ఆచితూచి మాట్లాడండి. అనని మాటలు అన్నారని కొంచెం ఏంటంటే కనుక ఇక్కడ మీపై అంటే సృష్టించే అవకాశం అయితే ఉంటుంది ఎదుటి వ్యక్తులు. కాబట్టి అది కూడా మీరు చూసుకోండి, గమనించుకోండి. ఈరోజు మంగళవారం అంటే 22వ తేదీ ప్రయాణాలు చేయొచ్చు. అలానే కాకుండా బంధువర్గంతో కలిసే అవకాశం ఉంటుంది. కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్తారు. అంటే పెద్దవి కాదు, చాలా చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. పనులు చేసే దగ్గర కూడా కొంచెం అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అంటే భార్యాభర్తల పరంగా బాగుంటుంది. విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది. ఇలా ఏంటంటే కనుక మందగింపులు అవి జరిగే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంటే ఆరోగ్యంగా బాగుంటారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది. మీరేంటంటే కనుక దరిద్రాలను పోగొట్టుకోగలుగుతారండి. ముఖ్యంగా ఏంటంటే కనుక సగానికి సగం దరిద్రం పోతుందన్నమాట. అందుకే సోమవారం రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు దీపారాధన చేసుకోండి. అలానే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే శివుడికి అభిషేకం చేసుకుంటే సగానికి సగం దరిద్రాలు పోతాయి. ఇక్కడ ఏంటంటే అప్పులు కూడా తీరిపోతాయండి. అప్పులు తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. అప్పులు ఎలా తీరుతాయంటే కనుక మీరు వేసుకున్న చీటీ అంటే మీరు దాచుకున్న ఫైనాన్షియల్గా డబ్బు
కావచ్చు, లేదంటే కనుక మీరు పెట్టుకున్న కొంచెం డబ్బు ఎత్తి పెట్టుకున్న డబ్బు కావచ్చు, ఒక చీటీ రూపంలో కావచ్చు, మీ దగ్గరికి ధనం వచ్చి మీ అప్పులు పూర్తిగా తొలగిపోయి మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మార్చుకుంటారు. చక్రం తిప్పబోతున్నారు, దరిద్రాన్ని పోగొట్టుకోబోతున్నారు, దైవానుగ్రహాన్ని కలిగించుకోబోతున్నారు. అలానే కాకుండా ఏంటంటే కనుక చీకొట్టిన వారు మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా అభినందించే స్టేజ్కి మీరు వెళ్తారండి. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం గమనించుకున్నట్టయితే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది. అంటే పనిచేసే దగ్గర మీకు ఏంటంటే కనుక మంచి పేరు ఉంటుంది, ఆదరాభిమానం ఉంటుంది, సంఘంలో కూడా మంచి గుర్తింపు గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా మీకు అర్జెంటుగా డబ్బులు కావాలన్నప్పుడు, అలానే కాకుండా ఏదైనా సరే పని చేస్తున్నారు, ఆ పనిలో మీకు ఏంటంటే కనుక సఫలత కావాలి, మాకు ఆ పనులు తొందరగా పూర్తవ్వాలి, అలానే కాకుండా అడిగినప్పుడు డబ్బు ఎవరైనా సరేనండి మాకు ఇవ్వాలి, డబ్బు పరంగా మాకు ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ స్విచ్ వర్డ్ అంటే ఇదొకటి మీరు అనుకుంటూ ఉండండి. అలా అనుకోవడం వల్ల ఏంటంటే కనుక సకాలంలో డబ్బు అనేది మీ చేతికి అందుతుందన్నమాట. అదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే నెంబర్ అండి 444 అనమాట. ఈ కుంభరాశి వారికి మనం చూసుకున్నట్టయితే 444 అనే నెంబర్ ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి 444 అనే నెంబర్ని మీరు అనుకుంటూ ఉండండి. ఎప్పుడైనా సరేనండి డబ్బు అవసరం ఉన్నప్పుడు ఇలా ఏంటంటే కనుక ఈ నెంబర్ని ఒక 7 సార్లు కానీ లేదంటే కనుక 9 సార్లు కానీ మనసులో అనుకోండి. ఆటోమేటిక్గా ఏంటంటే కనుక ఫ్రెండ్స్ నుంచి కానీ మీకు తెలిసిన వాళ్ళ నుంచి కానీ డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. ధనానికి సంబంధించిన సమస్య తీరుతుంది. 444 అనే నెంబరు కనీసం మీరు ఏంటంటే కనుక 14 సార్లు కానీ 16 సార్లు కానీ మనసులో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ధనాన్ని మీ చేతిలో మీరు చూడగలుగుతారు. వెంటనే వితిన్ సెకండ్స్లోనే జరిగిపోతుంది. కాబట్టి వీలుంటే ప్రయత్నించుకోండి. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. ఇక మీకు తిరగనేది ఉండదండి, చాలా చక్కగా ఉండబోతుంది.